ఏపీ మాజీ సీఎం జగన్ కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 1750 కోట్లు లంచం ఇచ్చినట్టు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆక్షేపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అమెరికా ఏజెన్సీలు గౌతమ్ అదానీ మరికొందరిపై అభియోగాలు చేశాయి. భారత్ లో అదానీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్టు వెల్లడైంది. 2100 కోట్లు చెల్లించినట్టు అమెరికా దర్యాప్తు ఏజెన్సీ తేల్చింది. 1750 కోట్లు జగన్ కు లంచం ఇచ్చినట్టు స్పష్టంగా వెల్లడైంది. ఆధారాలు ఉన్నందున కేసులు పెట్టినట్టు ఆ ఏజెన్సీలు పేర్కొన్నాయి. గౌతమ్ అదానీపై విచారణ జరిపితే ఈ విషయం బయటకు వచ్చింది. అమెరికా ఏజెన్సీలు బయట పెట్టే వరకు ఇది బయటకు రాలేదు. లంచాల కోసం జగన్ ఆంధ్రప్రదేశ్ ను సొంత జాగిర్లా వాడుకున్నారు. విద్యుత్ ఒప్పందాల పేరిట అదానీ నుంచి 1750 కోట్ల లంచం తీసుకోవడంపై విచారణ జరిపించాలి. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్ట్ సహా అదానీతో జరిగిన ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. ఒక్కో ఒప్పందానికి జగన్ ఎంత లంచం తీసుకున్నారో తేల్చాలి. ఆయన అక్రమాలతో ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందని షర్మిల అన్నారు. జగన్ తన స్వప్రయోజనాల కోసం చెల్లి, తల్లి పేర్లను వాడుకుంటున్నారన్నారు. బాలకృష్ణ గారి నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ ను తనపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినట్టు ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారు. మీకు నిజంగానే చెల్లెలపై ప్రేమ ఉంటే బాలకృష్ణ గారి నివాసంలో సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే 5 ఏళ్లు సీఎంగా ఉండి మీరేం గాడిదలు కాశారు అని ప్రశ్నించారు. ప్రభాస్ కు నాకు సంబంధం ఉందని, నాపై జరిగిన అసత్య ప్రచారంపై నేను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదన్నారు. ప్రభాస్ తో సంబంధం ఉన్నట్టు గత 5 ఏళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. మీకు పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారు. నాన్న పేరు సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టిస్తారు. మీకు మీరే సాటి అంటూ తీవ్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.